అప్పట్లా అన్నలుండేది. ఊర్లా ఎవరైనా దార్కారితనం చేస్తే వచ్చి తోడుకలు తీసేది. పేదోళ్లకు పెద్దన్న లెక్కుండేది. ఎర్ర జెండా చేతుల బట్టి మేమున్నామని ధైర్యం చెప్పేది అని ఇంకొన్నొద్దులైతే పిల్లలకు గిట్లనే చెప్పాల్సి వస్తట్టుంది. అడవులు పల్సగైనట్టే అన్నలు సుత తగ్గిపోతున్నారు. అప్పటి ఉద్యమం కాదు, అప్పటి రోజులు కావు మరి. పోలీసుల తుపాకుల ఎగ్జిబిషన్ కాదు, అన్నలు తెచ్చినాయి. నక్సలైట్లకు ట్రైనింగ్ ఇచ్చే తోపు లీడర్ బరిసే దేవా కూడా సరెండర్ అయిండబ్బా. మొన్న ఎన్కౌంటర్ అయిన హిడ్మా అంతటి లీడరు ఊరు సుధా సేము ఛత్తీస్గఢ్ జిల్లా పువర్తి. ఈయన మీద 75 లక్షల రివార్డు ఉన్నది. తర్వాత హెలికాప్టర్ ఉపయోగించేటువంటి హెలికాప్టర్ ను కూలించేందుకని ఉపయోగించేటువంటి అమ్యునిషన్ 19 కూడా దొరికింది. 48 వెపన్లు. ఇంకో 19 మంది లొంగిపోతే తెలంగాణకెళ్లి కంకణాల రాజిరెడ్డి ఆయన భార్య ఈశ్వరి ఉన్నారు. పెద్దపల్లి జిల్లా కిష్టంపేట సొంతూరు. అప్పట్లో అన్నల్లా కలిసి సెంటర్ కమిటీ మెంబర్ అయిండు. మావోయిస్ట్ పార్టీ పెబ్బ దేవుజీ గురించి ఇళ్లకు తెలియదట. మేమైతే చాలా కాలం నుంచి విడిపోయి ఉన్నా. నేను అనారోగ్య సమస్య నుంచి లొంగిపోతున్నా. అట్లనే తారా సారయ్య సుత సరెండర్ అయిండు. హన్మకొండ జిల్లా హసన్పర్తి సొంతూరు. 400 పైన ఉండేవాళ్ళు ఈ పిఎల్జీ బెటాలియన్ లో. సో ఈ విధంగా అది మొత్తం దాన్ని క్షీణించిపోయింది, కొలాప్స్ అయిపోయిందని చెప్పాలి. అందరి మీద కలిపి 1,80 లక్షల రివార్డు ఉంటే ఎవల పైకం వాళ్ళకి ఇస్తామన్నాడు డీజీపీ శివధర్ రెడ్డి సారు. అడవులు జల్లెడబట్టుడు మునుం పెట్టి ఎన్కౌంటర్లు అయ్యేట వరకు కొట్లాడింది చాలని బయటకు వస్తుర్రట చాలా మంది. ఏడాదిలోనే 576 మంది సరెండర్ అయి 144 తుపాకులు తెచ్చిర్రట. కడమోళ్ళు సుత బయటికి రావాలని ఆవాజిస్తున్నారు పోలీసులు.